పురిటి నొప్పులు లేకుండా పిల్లల్ని కనొచ్చా? నొప్పి తెలియకుండా కాన్పు సాధ్యమేనా? ఒకప్పుడైతే ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా కాదనేదే సమాధానం. అయితే ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులోకి వచ్చిన చికిత్సల సాయంతో నొప్పులు లేని ప్రసవం సాధ్యమే అంటున్నారు డాక్టర్లు. ఈ తరం మహిళలకు, ముఖ్యంగా పురిటి నొప్పులంటే భయపడే వారికి ఖచ్చితంగా ఇది శుభవార్తే. వెన్నుకు మత్తు ఇచ్చే ఎపిడ్యూరల్ ఎనస్థీషియా సాయంతో కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా పురిటి నొప్పుల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. నొప్పులు లేకుండానే సుఖప్రసవాన్ని సాధ్యం చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. నొప్పులు లేని కాన్పు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర ప్రసవాన్ని ఎందుకు పునర్జన్మలాగా భావిస్తారు? కాన్పు నొప్పులు అన్నవి పెయిన్ యొక్క స్కేల్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిన్ ఉన్నది కాన్పు నొప్పులండి. జనరల్గా థ్రెషోల్డ్ అంటే పెయిన్ తట్టుకునే శక్తి తక్కువగా ఉన్న ఆడవాళ్ళు అయితే డెఫినెట్గా ఇంత లేబర్ పెయిన్ అనేది తట్టుకోవడం అనేది కష్టం. అందుకనే కాన్పు అనేది పునర్జన్మనే అంటారండి. అందులో దెర్ ఇస్ నో సెకండ్ డౌట్. లేబర్ పెయిన్స్ రావడం అనేది ఎందుకు అవుతాయంటే యూట్రస్లోంచి బేబీని బయటికి పంపించే ప్రక్రియలో అది బాగా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ కింద గర్భసంచి మూతి ఓపెన్ అవుతుంది. అంటే సర్విక్స్ డైలేట్ అవ్వాలన్నమాట. ఒక 10 సెంటీమీటర్స్ కంట ఓపెన్ అవ్వాలి. ఎందుకు? బేబీ హెడ్ ఇస్ 10 సెంటీమీటర్స్ ఇన్ విడ్త్. సో ఆ 10 సెంటీమీటర్స్ ఉన్న బంతి లాంటి తల బయటికి రావాలంటే సర్విక్స్ 10 సెంటీమీటర్స్ ఓపెన్ అవ్వాలి. ఈ సర్విక్స్ గర్భసంచి మూతి ఏదైతే ఉందో అది ముట్టుకుంటే నొప్పి ఉండదు, గిచ్చినా నొప్పి ఉండదు, బయాప్సీ చేసినా నొప్పి ఉండదు. కానీ డైలేట్ అయితే, అంటే అది ఓపెన్ అయితే కనుక గర్భసంచి మూతి ఈవెన్ విత్ 1 మిల్లీమీటర్ ఓపెన్ అయినా కూడా వెంటనే పెయిన్ ఉంటుంది. అందుకని పీరియడ్స్ అప్పుడు కూడా గర్భసంచి మూతి కొంచెంగా ఓపెన్ అవుతుంది బ్లీడింగ్ బయటికి రావడానికి. ఆ చిన్న డైలటేషన్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక స్త్రీకి. అందుకని ఈ లేబర్ పెయిన్ అంతా కూడా గర్భసంచి మూతిని ఓపెన్ చేయడానికే. పురిటి నొప్పులు తెలియకుండా, నొప్పులు లేకుండా ప్రసవం సాధ్యమేనా? 80 to 90% ఆఫ్ ద లేబర్ పెయిన్స్ని పేషెంట్స్కి మనం డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చండి. దీన్ని లేబర్ ఎనాల్జీసియా అంటాము. అంటే రకరకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నైట్రస్ ఆక్సైడ్ పీలిస్తే కనుక పక్కనే సిలిండర్ పెడతాం. పెయిన్ వచ్చినప్పుడు అలా మాస్క్ పెట్టుకుని కొంచెం పీల్చుకుంటే కొంచెం లేబర్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్రమడాల్స్ ఉంటాయి, డైనోపార్ ఉంటాయి, పారాసెటమాల్స్ ఉంటాయి. లేదు అనుకుంటే ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అంటాం. అంటే ఎపిడ్యూరల్ ఎనస్థీషియాలో ఏమవుతుందంటే వెన్నుముక్కలో ఒక క్యాథెటర్ వేస్తాం. క్యాథెటర్లోంచి క్రమేపీ కొంచెం మోతాదులో నొప్పి తగ్గించే పెయిన్ కిల్లర్ అన్నది వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో త్రూ అవుట్ ద లేబర్ ఈ లేబర్ ఎనాల్జీసియా వల్ల పేషెంట్కి పెయిన్స్ తెలియకుండా ఉంటుంది అన్నమాట. నొప్పులు లేకుండా ప్రసవం చేసే పద్ధతులు ఎలా ఉంటాయి? బేసికల్గా ఎవరైనా లేబర్ పెయిన్స్లో ఉంటే కనుక తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారండి. కుటుంబం ఎవరైతే ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ, సిస్టర్స్ కానీ, హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ పక్క నుండి చెప్పే మాటలు కూడా చాలా పెయిన్ రిలీఫ్ అనేది ఇవ్వడం. దాని యొక్క శక్తి మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. సో పక్కనున్న వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యం చెప్పి పెయిన్ రిలీవింగ్కి కొంచెం బ్యాక్ మసాజ్ చేసి, లెగ్స్ మసాజ్ చేసి, కొంచెం హాట్ వాటర్ టబ్లో కూర్చోపెట్టుకుంటే డెఫినెట్గా పెయిన్ చాలా మట్టుకు తగ్గుతుంది. దాని నెక్స్ట్ లెవెల్ కనుక మనం వెళ్తే కనుక నైట్రస్ ఆక్సైడ్ అన్నది దాని కనుక మనం ఒక మాస్క్ ద్వారా పేషెంట్ పీల్చుకుంటే కనుక చాలా మట్టుకు పెయిన్ రిలీఫ్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో ఆ మాస్క్ ఇస్తాం, ఆ గాలి అంటే గ్యాస్ ద్వారా పెయిన్ రిలీవ్ అయ్యే గ్యాస్ మనం పెడతాం పక్కన సిలిండర్ తోటి. మాస్క్లో పేషెంట్ పెట్టుకుని పెయిన్ వచ్చినప్పుడు కొంచెం పీల్చుకుంటారు, చాలా రిలీఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఉండొచ్చు, లైక్ సింపుల్ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్. ఇంకా లేదంటే ఇంజెక్టబుల్స్ లైక్ ఈ పారాసెటమాలే ఇంజెక్ట్ చేయొచ్చు. లేదంటే మనం ట్రెమడాల్ ఉంటుంది, డైనోపార్, ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వల్ల చాలా మట్టుకు పేషెంట్ పెయిన్స్ అన్నది మనం కంట్రోల్ చేయాలి. ట్రెమడాల్స్ కూడా మంచిగా రిలీఫ్ అవుతుంది. నొప్పులు లేకుండా ప్రసవం చేసే విధానం ఎలా ఉంటుంది? యూజువల్గా ఈ లేబర్ ఎనాలజీస్ ఎపిడ్యూరల్ క్యాథెటర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సరిగ్గా క్యాథెటర్ ప్లేస్లో ఉందా లేదా చూసుకుంటూ ఉంటాం. లేబర్ సరిగ్గా ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని గైనకాలజిస్ట్ టైమ్లీ ఎగ్జామినేషన్స్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్లో ఏమవుతుందంటే బేబీ యాక్చువల్గా బయటకు వచ్చేటప్పుడు మదర్ని పుష్ చేయమని చెప్తాం. మదర్ పుష్ చేస్తేనంటే మ్యాటర్నల్ ఎఫర్ట్స్ అంటాం. ఎప్పుడైతే మదర్ బాగా ఎఫర్ట్ పెట్టి బేబీని పుష్ చేస్తేనే
బేబీ బయటకు రావడం అనేది జరుగుతుంది. అంటే కంప్లీట్గా గర్భసంచి మూతి ఓపెన్ అయ్యి బాగా బేబీ కిందకు వచ్చేసాక ఆ టైంలో మదర్ ఎఫర్ట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. కాకపోతే ఎపిడ్యూరల్ ఎనాలజీస్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ పెయిన్ తెలియదు కాబట్టి తల్లి అన్నది అంత గట్టిగా పుష్ చేయలేరు, ఎందుకంటే మజిల్స్ అన్నీ కూడా అండర్ ఎనాలజీసియాలో ఉన్నాయి, ఎనస్థీషియాలో ఉన్నాయి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం పట్టకార వాడాల్సి వస్తుంది. ఫోర్సెప్స్ డెలివరీస్ అనేది ఎక్కువ వాడాల్సి వస్తుందండి ఈ ఎపిడ్యూరల్ ఎనస్థీషియా ఇచ్చిన వాళ్ళకి. అండ్ కొంచెం మనం జనరల్గా కొంచెం లేబర్ కూడా ఒక 1-2 hours డిలే అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం ఫుల్ డైలిటేషన్ అయ్యాక అరౌండ్ అంటే గర్భసంచి మూతి పూర్తిగా ఓపెన్ అయ్యాక ఎనల్జీసియా లేని వాళ్ళకి 1 hour వెయిట్ చేస్తే, ఎనల్జీసియా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మనం 2 hours దాకా వెయిట్ చేస్తామండి. ఎందుకంటే జనరల్ డిలే కూడా ఉంటుంది. వీటికి మించి మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. నొప్పుల్లేని ప్రసవం మంచిదేనా? ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందా? నొప్పులు లేని కాన్పు మీరు డెఫినెట్గా రిక్వెస్ట్ చేయొచ్చు మీ డాక్టర్కి. దానివల్ల మీకు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, బేబీ మీద ఏ ఎఫెక్ట్ ఉండదండి. సో కాన్ఫిడెంట్గా మీరు అస్సలు పెయిన్ చాలామంది లేడీస్ ఈ మధ్యకాలంలో అంటే వీ డోంట్ వాంట్ ఎనల్జీసియా, మాకు ఆ లేబర్ పెయిన్ తెలియాలి, లేబర్ పెయిన్తోనే కనాలని ఆడవాళ్ళు కూడా ఉంటున్నారండి. లేబర్ పెయిన్ అస్సలు వద్దు అన్న ఆడవాళ్ళు అయితే కనుక డెఫినెట్గా మీ డాక్టర్ని అడగండి. దీనివల్ల మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీకు ఫ్యూచర్లో కూడా ఏమీ మీరు వరీ అవ్వాల్సిన విషయం ఏమీ లేదండి. నొప్పుల్లేని ప్రసవంపై గర్భిణులకు ఎలాంటి అవగాహన అవసరం? ప్రతి గర్భిణీ స్త్రీ లేబర్ కొంచెం దగ్గరికి వస్తుందనగా డెఫినెట్గా మీకు ఈ లేబర్ పెయిన్లెస్ డెలివరీ గురించి తెలియాల్సిన ఈ అవగాహన ఉండాల్సిందేనండి. సో మీరు చెకప్స్ చేయించుకున్న డాక్టర్ దగ్గర యూజువల్గా లాస్ట్ 4 weeks ముందుగానే ప్లాన్ ఆఫ్ డెలివరీ ప్లాన్ చేస్తారు. ఏ గైనకాలజిస్ట్ అయినా మీకు చెప్తారు డెలివరీ దగ్గరికి వస్తుందంటే మీరు ఏ టైంలో అడ్మిట్ అవ్వాలి, ఏ కంప్లైంట్స్తో ఉంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి, సిజేరియన్ పడుతుందా, నార్మల్ డెలివరీ అవుతుందా అన్నది క్లియర్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీతో డిస్కస్ డెఫినెట్గా చేస్తారు మీ డాక్టర్ గారు. అదే టైంలో మీరు మీ డాక్టర్ గారు చెప్పకపోతే కనుక మీరు కూడా అడగచ్చు, పెయిన్లెస్ డెలివరీ అంటే ఏంటి మేడం, క్యాన్ ఐ ఆప్ట్ ఫర్ ఇట్, సో నేను తీసుకోవచ్చా, దానివల్ల అంటే కొంచెం ఖర్చులు కూడా కొంచెం ఎక్స్ట్రాగా అవుతాయి దానికి. సో దానికి ఎక్స్ట్రా ఖర్చు ఎంత అవుతుంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది అడిగితే ప్రతి గైనకాలజిస్ట్ మీకు చెప్తారండి. ఆధునిక వైద్యంలోని చికిత్సల సాయముతో ఇవాళ ఏమాత్రం నొప్పి లేకుండా బిడ్డకు జన్మనివ్వటం ఇవాళ సాధ్యమే. అయితే కాన్పు కష్టమైనప్పుడు, నొప్పులు ఏమాత్రం భరించలేనప్పుడు, తల్లి ఆరోగ్య స్థితి సహకరించినప్పుడు మాత్రమే సుఖప్రసవానికి వెళ్లడం మేలు.